అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా హెల్దీగా ఉండే ఇన్స్టెంట్ మసూర్ దాల్ దోశ తయారు చేద్దాం. ఈ దోశ చేయడానికి పెరుగు, ఈనో, బొంబాయి రవ్వ ఏమీ కూడా అవసరం లేదు. చాలా తక్కువ టైంలో సూపర్ టేస్టీగా తయారవుతుంది. అలాగే దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ గా కొబ్బరి పల్లి చట్నీ కూడా చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పు మసూర్ దాల్ అంటే ఎర్రకంది పప్పు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుందాం. మీరు ఇంకా ఇన్స్టెంట్గా కావాలి అని అనుకుంటే హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కప్లోకి 1/2 కప్ అటుకులు తీసుకొని వాటిని కూడా ఒకసారి వాష్ చేసుకొని నీళ్లు పోసి సోక్ చేసుకుందాం. ఈ రెండింటిని నేను 20 మినిట్స్ వరకు నానబెట్టుకుంటున్నాను. ఇవి సోక్ అవుతున్న టైంలో మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు 8 నుంచి 10 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని పాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక చిన్న కప్ పల్లీలు వేసుకొని మంచి సువాసన, మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారనిద్దాం. ఒక మిక్సర్ జార్లోకి ఫ్రై చేసిన పచ్చిమిర్చి, పల్లీలు వేసుకొని దాంట్లో ఒక చిన్న కప్పు కొబ్బరి ముక్కలు అండ్ అలాగే పుట్నాలు కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా చింతపండు, 1/2 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. చట్నీకి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద మనం ఇంతకుముందు పల్లీలు అండ్ అలాగే పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నటువంటి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక వెల్లుల్లి రెబ్బ, అలాగే ఎండుమిర్చి, పోపు దినుసులు, కొంచెం ఇంగువ అండ్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై అవనిద్దాం. ఇవి బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నటువంటి చట్నీని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దోశ బ్యాటర్ తయారు చేసుకుందాం. 20 మినిట్స్ తర్వాత నానబెట్టుకున్న మసూర్ దాల్ని ఒకసారి వాష్ చేసి నీళ్లు పూర్తిగా డ్రైన్ చేసేసుకొని ఇవన్నీ ఒక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. దాంతోపాటు అటుకుల్ని వాటర్తో సహా జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. సరిపడినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం నీళ్లు పోసి స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుందాం. స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని దోశలా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ దోశ మీద కావాలంటే ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా బాగా కాల్చుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ మసూర్ దాల్ దోశ రెడీ. దోశను మనం చేసిన కొబ్బరి పల్లి చట్నీతో అలాగే అవిసె గింజల కారపొడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కారపొడి రెసిపీని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. మసూర్ దాల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎనర్జీ ఇస్తుంది. ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. డైజెషన్ కూడా చాలా మంచిది. అటుకులు వేసుకోవడం వల్ల దోశ సాఫ్ట్గా అండ్ లైట్గా కూడా ఉంటుంది. ఈ దోశలో సోడా, ఈనో వాడకపోవడం వల్ల న్యాచురల్గా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఆయిల్ తక్కువగా వాడితే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. మసూర్ దాల్లో ఐరన్ ఉండడం వల్ల బాడీకి మంచి పోషకాలు అందుతాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.